రేవంత్ రెడ్డి గారు ఒక సీఎంఓ హోదాలో అసెంబ్లీ సాక్షిగా అంత దిగజారి మాట్లాడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మానవత్వం అందరికీ ఉంటుంది సార్. మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది తొక్కుసలాటగా అయిపోయి ఎంతమంది గాయాలైన, ఎంతమంది ఆదుకున్నాడు, ఎంతమందికి ఆయన పోరాట యోధుడిగా తెలంగాణ కేసీఆర్ గారు అంతా పోరాటపడి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తే ఆ రోజున తెలంగాణ తల్లిని అవహేళనగా మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఆ రోజున తెలంగాణ పోరాటంలో చనిపోయినట్టు వ్యక్తుల్ని అపహేళన చేసి మాట్లాడింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కాదా? ఆయన మానవత్వం గురించి మాట్లాడింది. సార్ ఒకటి జరిగిన దాన్ని ఎవరు కూడా అది జరగకూడదని అంటారండి. ఎందుకంటే ఖచ్చితంగా అటువంటి సంఘటనలు జరగకూడదు. గతంలో చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా మంది చనిపోయారండి. అప్పుడు ఆ రోజున చిరంజీవి గారిని ఏమైనా జైల్లో పెట్టారా? తీసుకెళ్ళి చిరంజీవి గారిని 10-15 సార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. లక్ష్మణరావు కుంభమేళాలో చనిపోయారు. చంద్రబాబు గారి పర్యటనలో సందులో చంద్రబాబు నాయుడు గారు అదే ఒక్క నిమిషం సార్ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల పేరు మీద ఆ రోజు చేసినటువంటి సినిమా షూటింగ్, బోయపాటి శ్రీని తీసుకొచ్చి సినిమా షూటింగ్ 36 మంది చనిపోయారు సార్. అది క్రైమ్ కాదా? అది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారా? కందుకూరులో 8 మంది చనిపోయారండి ఆయన ప్రచారంకి వెళ్ళినప్పుడు. మరి ఆయన అరెస్ట్ చేశారా చంద్రబాబు నాయుడు గారిని? ఒకటే సార్, ఇక్కడ జరిగింది పర్టికులర్గా గవర్నమెంట్ తప్పు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడ ఫెయిల్యూర్ అయింది. అక్కడ సినిమా చూడటానికి అల్లు అర్జున్ గారు వస్తారని సినిమా థియేటర్ ఓనరు వాళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పారు, లెటర్ కూడా రాశారు. వీళ్ళు అప్రమత్తంగా ఉండకుండా పోలీసు సెక్యూరిటీ ఎక్కువ తప్పుదాల్ని కప్పుపుచ్చుకోవడం కోసం అల్లు అర్జున్ గారిని బలి చేస్తా ఉన్నారు. చూద్దాం అల్లు అర్జున్ ఏం మాట్లాడతారో ఏంటి అది కూడా చూద్దాం. కానీ ఒక విషయం ఏంటి, రోజా గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ చూసి భయపడిపోతున్నారు అని మాట్లాడతారు. 164 సీట్లు ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్ను చూసో జగన్మోహన్ రెడ్డి గారిని చూసో భయపడే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా 100కి 1000% భయపడిపోతారు సార్. మొన్నటి వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరుకే భయపడతారు, జగన్మోహన్ రెడ్డి గారు నామం జపం చేస్తామన్నారు అనుకున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు కటౌట్లు కనపడుతుంది సార్. ప్యాంట్లో డైర్లో 1-2 అయిపోతున్నాయి అడిగి. ఎందుకంటే నిన్న మీకు కట్టినట్టు ఫ్లెక్సీలు తీసేశారు, మీకు కట్టినట్టు జెండాలు పీకేశారు, మీకు కట్టినట్టు కటౌట్లు పీకేశారు. కటౌట్లు చూస్తే మీరు 1-2 వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురుగా చూస్తే మీ పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఫేస్ టు ఫేస్ చూస్తే మీ ఫేస్ లో సేపులు మారిపోతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఎందుకండి ఎందుకు అంత భయపడిపోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్ చూసే? భయపడాలని ఎవరెవరు భయపడతారు రాజకీయాల్లో? ఈ రోజున లక్ష్మణ్ ఉండండి, లక్ష్మణ్ మాట్లాడండి. లక్ష్మణ్ ఒకసారి ఆగన్నా, ఆవేశపడిపోతుంది కానీ ఒకసారి ఆగొచ్చు కదా, మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారా? ముందు మీ పార్టీలో ఉన్న గత మాజీ మినిస్టర్ని, మాజీ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో మీరున్నారు. మిమ్మల్ని చూసి ఎవరు భయపడతలా. ఇంకో విషయం ఏంటంటే మనం ఒక దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళకో, లేకపోతే మన కమ్యూనిటీకి ఉపయోగపడిన వాళ్ళకో, లేకపోతే ఒక జిల్లాకు ఉపయోగపడిన వాళ్ళకో అలాంటి పదాలు వాడతాం. ఆ పదాలు ఎక్కడో మీకు అందినట్టు ఉన్నాయి ఏ డిబేట్లోనూ. అది తీసుకొచ్చి జగన్ గారి మీద రుద్దితే అది చాలా పాపం అన్నది. ఎందుకంటే